వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. మీరు ఏ టైంలో చూస్తారో వీడియో నాకైతే తెలియదు. నేను మంచి ఈవినింగ్ టైంలో ఈ విజువల్ రికార్డ్ చేస్తున్నా. వాచ్లో మీరు టైం చూడొచ్చు, డేట్ కూడా చూడొచ్చు. ఎస్, ఏప్రిల్ 13 ఈవినింగ్ టైంలో మనం సైదాబాద్ ధోబీఘాట్ దగ్గర ఉన్నాము. ఇది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ వీడియోలు మనం చేస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బైక్ రీడింగ్ చూసేద్దాం మనం. ఫస్ట్ స్టార్టింగ్ 39,111 3 ఉంది. ఓకే, 111. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మన ఛానల్లో వీడియోలు చేస్తున్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని ఇయర్స్ నుంచి మనం వీడియోస్ చేస్తున్నాం. రకరకాల ఛానల్స్ మారుతూ వచ్చినాం, మన అవసరతను బట్టి ఛానళ్ళు చేంజ్ చేస్తూ వచ్చినాం. బట్ కంటెంట్ మాత్రం అదే రకంగా ఉన్నది. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇదంతా. బట్ కొత్త వాళ్ళు కొంతమంది ఈ మధ్యలో ఛానల్కి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇద్దామని ఈ రకంగా అయితే ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము సరూర్ నగర్ లేక్ దగ్గరికి వెళ్తున్నాం. లేక్ చుట్టూ వర్క్ జరుగుతుంది, మీ అందరికి తెలిసిందే. అక్కడ ఎవ్రీ మంత్ దానికి సంబంధించి అప్డేట్ మనం ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి కూడా మన ఛానల్లో వ్యూవర్షిప్ అనేది తక్కువనే ఉంటుంది, అంటే 1000, 2000, 500, 600. కొన్నిసార్లు బాగా సక్సెస్ అయితే 5000, 10,000, మరీ సక్సెస్ అయితే ఇంక కొంచెం వెళ్తూ ఉంటుంది. బట్ ఇదంతా యూనిక్ వ్యూవర్స్ అనమాట. అంటే ఇలాంటి కంటెంట్ మీద ఇష్టం ఉన్న వాళ్ళే వచ్చి చూస్తారు. ఎంటర్టైన్మెంట్ అనుకోండి, చాలామంది వస్తుంటారు, చూస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. బట్ ఇలాంటి కంటెంట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ ఛానల్ని చూస్తున్నాం. మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే బోరింగ్ అనిపిస్తుంది. ఏముందిరా భయ్, రోడ్ల మీద పోతుంటారు, ఈ రోడ్లు చూసినాయే కదా, ఏముందిరా, ఆడేదో ఆ డెవలప్మెంట్ జరిగితే మనకేందిరా అని. అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం అంతా యూనిక్ కంటెంట్ చేస్తాం. ఒక బ్రో మొత్తం నువ్వు యూట్యూబ్లోనే కంటెంట్ చేస్తున్నావుగా, ఇంకొక కంటెంట్ గురించి ఆలోచించుగా అని కూడా కామెంట్ పెట్టినారు. అన్నీ చేసే వచ్చినాము. అన్నీ ఇన్ ద సెన్స్ టాలీవుడ్లో కూడా మనము వీడియోలు చేసినాము, సినిమా పబ్లిక్ టాకులు చేసినాము. అండ్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఇట్లా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, పాపరాజీస్ అంటుంటారు కదా ఇప్పుడు వాళ్ళని. అట్లాంటివి మనము ఇన్స్టా పేజ్ కూడా ఉండే, హీరోయిన్లు వచ్చేది పోయేది, అలాంటి వీడియోలు కూడా చేసినాం మనము. ప్రెస్ మీట్లు చేసినాము, ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియోలు చేసినాము, సినిమా పబ్లిక్ టాకులు చేసినాము, హైదరాబాద్ వ్లాగ్స్ చేసినాం, హైదరాబాద్ మార్కెట్ చేసినాం, ట్రావెలింగ్ వీడియోలు చేసినాం. చెయ్యంది చాలా ఉన్నాయి అనుకోండి. చాలా కంటెంట్స్ వరకు అయితే టచ్ చేసినాం. ఈ ఏరియా ఎంతమందికి తెలుసు? ఇది సైదాబాద్ ధోబీఘాట్ నుంచి మనము సరూర్ నగర్కి అయితే వెళ్తున్నాం. ఇంతకుముందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీసేది, బట్ ఇప్పుడు డిసైడ్ అయినా లెంత్ వీడియోలు తీద్దామని. లెంత్ వీడియోలే వస్తుంటే ఆల్రెడీ ఒక 2 లెంత్ వీడియోలు రిలీజ్ చేసిన, 30 minutes ఒకటి. అది ఫ్రమ్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం ఓల్డ్ సిటీలో చార్మినార్ దాకా వీడియో తీసిన, ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించి అప్డేట్ ఇద్దామని. అది కూడా చాలామంది చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఫ్రమ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ టు బోడుప్పల్ ఒక వీడియో తీసిన, ఉప్పల్లో ఫ్లైఓవర్కి సంబంధించి గిద్దర్ లాంచర్ చేస్తున్నారని. అది ఈరోజే రిలీజ్ చేసిన అనమాట. దాన్ని కూడా చాలామంది చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన, అంటే ఈ ఏరియాకి నేను అంత ఫెమిలియర్ కాదు, నాకు ఒక 1 year నుంచి ఈ ఏరియాలో తిరుగుతున్నా. అంతకుముందుకు మనకి ఈ ఏరియా గురించి అసలు ఏమి నాలెడ్జ్ లేదు, ఇప్పటికి కూడా ఏం పెద్దగా నాలెడ్జ్ లేదు. ఏదో ఒక 1-2% తెలుసుకున్నా కొన్ని రూట్స్, ఇంకా తెలుసుకునే టైం వచ్చినప్పుడు తెలుసుకుంటా. ఈ బస్సు రూట్లు వీళ్ళకేం వెళ్తున్నాయి, మీ అందరు తెలిసే. ఇదే ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసింది. లెమన్ టీ పాయింట్ అంట. లెమన్ టీ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ. ఎవరో ఒక బ్రో పెట్టిండు. మీరు ఎప్పుడైనా ఇక్కడ లెమన్ టీ తాగినారా? మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. లేదన్నా ఈ రూట్నే ఫస్ట్ టైం చూస్తున్నా అన్న వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి. కొంతమంది చాలా ఇష్టంతో కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ కొంతమంది కామెంట్ చేయాలని ఉన్నా కూడా అంత టైం ఉండదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ కంటెంట్ నచ్చితే ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉండండి. మనం ఇంకా చాలా మంచి వీడియోలు చేయాలనుకుంటున్నా. కొన్నిసార్లు ఏమవుతుందంటే వితౌట్
వ్యూస్ అసలు రాకపోతే ఏం చేస్తారంటే ఆ కంటెంట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపదు మైండ్. ఎంతో కనీసం మినిమం ఎఫర్ట్ పెట్టినప్పుడు, మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టినప్పుడు మినిమం వ్యూస్ అన్న రావాలని ఉంటుంది. ఈ బస్సులన్నీ ఆ సైదాబాద్ వై జంక్షన్ దగ్గర రోడ్డు క్లోజ్ అయి ఉండడంతో ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ సైదాబాద్ వై జంక్షన్ వైపు వెళ్తాం మనం. బట్ మనం లెఫ్ట్ వెళ్ళవద్దు, రైట్ వెళ్ళాలి సరూనార్ లేక్ వెళ్ళాలంటే. సో అట్లా చాలా కంటెంట్లు ఆగిపోయినాయి. బేసికల్గా అట్లా ఆగిపోయిన కంటెంట్ ఏంటంటే, నాకు ఇష్టమైన కంటెంట్ అదేంటంటే ట్రావెలింగ్. అసలు ఇక అది చెప్పడానికి అది వేరే. చాలా ట్రావెలింగ్ వీడియోలు చేసినాం, బట్ ప్రాపర్ వ్యూయర్షిప్ లేకపోవడం బట్టి ట్రావెలింగ్కి చాలా ఎక్స్పెన్సివ్స్ అవుతుండడంతో ఇక అట్లా అయిపోయింది. బిలీవ్ మీ, కొంతమందికి తెలుసు, బట్ ఇంతమంది ప్రీవియస్ ఛానల్ చూసే వాళ్ళకి ఇదే బండి మీద, ఇదే స్ప్లెండర్ మీద నేను ఇక్కడ నుంచి అంటే బోడుప్పల్ నుండి విజయవాడ ఒక రోజు అంతా విజయవాడకి వెళ్ళిన, ఆ తర్వాత అక్కడ నైట్ స్టే చేసి అక్కడ నుంచి పాలకొండకి వెళ్ళిన. పాలకొండ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పాలకొండ నుంచి బోడుప్పల్ దాకా నాన్ స్టాప్ కొట్టిన ఇదే బైక్ మీద. అప్పుడు కూడా వ్లాగ్ రిలీజ్ చేసిన ఉండే, బట్ అంత ప్రాపర్ రికగ్నైజేషన్ లేదు మనకి అప్పుడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పటికి కూడా పెద్దగా ఏం రికగ్నైజేషన్ లేదు, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మనకి ఇష్టం ఇది. బేసికల్గా నాకు చాలా ఇష్టమైన పని ఇది. నేను నాకు ఇష్టమైన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇటు నుంచి వెళ్తే చెరువుకట్ట బ్యాక్ సైడ్ మనం వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి ఆ చెరువుకట్ట బ్యాక్ సైడ్ కూడా చూపిస్తే బెస్ట్ అని అనుకుంటున్నా. తర్వాత చెరువుకట్ట ముందు సైడ్ వెళ్దాం. అట్లా ఆ ట్రావెలింగ్ కంటెంట్ ఆగిపోయింది. ఇప్పటికి కూడా ప్రాణం ఇట్లా కొన్ని రీల్స్ చూసినా, కొన్ని వీడియోలు చూసినా ఇట్లా తహతహలాడుతుంటుంది. ట్రావెలింగ్ చేయాలి. ఇంకా ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ మారిపోయినాయి. పెళ్ళి అయిపోయింది, కొడుకు పుట్టిండు. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ, బట్ చూడాలి. ఇప్పుడైతే ఈ కంటెంట్ చేస్తున్నాం. ఇదిగోండి, మొత్తం అన్నవాళ్ళు ఈవినింగ్ టైంలో ఖాళీ వాకింగ్ చేస్తున్నట్టు. బైకు ఎక్కిద్దాం. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇక్కడ. నాకు ఈవినింగ్ టైంలో ఇట్లా ఉంటుందని తెలియదు. ఎక్కియడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ స్కోప్ ఏడ ఉందో అర్థం కావట్లేదు. ఏడ లేదు ఎక్కియడానికి. ఇదే బ్యాక్ సైడ్ కట్టిన చెరువు కట్ట, బట్ స్టిల్ ఇంతమందికి ఒకసారి ఎక్కించినాం, అట్లనే ఎక్కించేసి వెళ్ళిపోదాం. ఇది చెరువు కట్ట. దీనికి సంబంధించి చాలా వీడియోలు చేసిన. దీనిపైకి అయితే ఇప్పుడు నేను ఎక్కడం లేదు, అంటే సేమ్ ఉంది, నో చేంజ్. ఎక్కుదాం అనుకున్నా, బట్ లాంగ్ నుంచి చూసిన దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్. ఒకవేళ మీకు ఆ చెరువు కట్ట గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇదే ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి చూడండి ఆ చెరువు కట్టకు సంబంధించి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోదాం. సో అట్లా ఇష్టమైన కంటెంట్ ఆగిపోయిందనే చెప్పాలి. వ్లాగ్స్ అంటే ఇష్టం. అసలు బేసికల్గా యూట్యూబ్ మీద పెద్ద స్టోరీయే ఉంది మనది. ఇప్పటికీ పోరాడుతున్నాం అన్నమాట. స్టిల్ ఐఎమ్ ఫైటింగ్. ఎందుకంటే వచ్చే 1000 వ్యూస్కి 2000 వ్యూస్కి మనకేమి డాలర్లు పెద్దగా గొప్పగా రావన్నమాట. బట్ స్టిల్ ఏదో దేవుడి దయ, అట్లా మీ అందరి దయ వల్ల అయితే నడుస్తుంది బండి, నడిపిస్తున్నాం. బట్ మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ ఒక రోజు వస్తుంది అనుకుంటా 13 ఏళ్ళు గడిచిపోయినాయి. 2009 to 2013 మనది బీటెక్. 2013 తర్వాత నుంచి ఇక సంపాదన వైపుకి వచ్చినాము. ఆ 13 నుండి ఇది 13 + 13 26, 2026 సంవత్సరంలో ఉన్నాం మనము. 13 years స్టిల్ ఫైటింగ్ విత్ లైఫ్ అనమాట. కొట్లాడుతూనే ఉన్నాం. ఇంకా మనం ఇక అది అంతే. ఇక ఏ రోజుది ఆ రోజుకి చాలన్నట్టు ఈ రోజు వరకే. 13 ఏళ్ళైనా మనం ఇంకా నడుస్తున్నది పెద్ద స్టోరీ. టైం వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడైతే ఒక ఇటాచీ ఉంది. అదైతే వరెస్ట్ మెయింటెనెన్స్. ఓపెన్గా చెప్పాలంటే సరూనార్ లేక్ అనేది చాలా వరెస్ట్ మెయింటెనెన్స్ ప్రజెంట్. ఒకప్పుడు ఎట్లుండే మనకు తెలియదు.
మనం అప్పుడు ఎంత రెగ్యులర్గా రాలే, ఈ మధ్యలో రెగ్యులర్గా అయితే వస్తున్నాము. ఇదిగోండి కొంచెం మనము ఏం చేద్దామంటే ఇట్లా రైట్ కొడదాం. ఇక్కడ మట్టి అదంతా వేసినారు, అది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. బాయ్ కాలే ఇక్కడ మట్టి వేసినారు మొత్తం ఫ్రంట్ లేక్ ముందు. అన్న ఖాళీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ అటు పోతుంది, రాంగ్ రూట్ అవుతుందని దీని మీద నేను నడిపిస్తున్నా. మొత్తం మట్టే. ఈ మట్టి అక్కడ తవ్విని తీసుకొచ్చి ఇక్కడ వేసినారని అనిపిస్తుంది నాకు. ఆ పైప్ లైన్ల కొరకు తవ్విరు కదా ఎక్స్పల్స్. నేను కూడా గదే బండి కొందాం అనుకున్నప్పుడు సెట్ కాలే. ఇది ఈ రకంగా అయితే మట్టి వేసేసారు మొత్తం కుప్పలు కుప్పలుగా. అదంతా అక్కడ పైప్ లైన్ల కాడ తవ్విన మట్టి తీసుకొచ్చేసినట్టే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు పోనీకి లేదా అన్న మొత్తం ఇక్కడ పోవడానికి లేకుండా అన్న ఇవన్నీ పెట్టేసిండు. ఇట్స్ ఓకే. ఇది మెయింటెనెన్స్, ఫారెస్ట్ మెయింటెనెన్స్ ఎందుకన్నా అంటే ఇట్లుంటాయి మొత్తం చాలా చోట్లలో. ఇక్కడ నుండి ఒకసారి చూసేయండి. ఇదిగోండి అదంతా కట్టనే, అదంతా చెరువు కట్ట. బ్యాక్ సైడ్ వర్క్ జరిగింది, అదంతా మట్టి వేసినారు, ఇంకా రాళ్ళు అదంతా పేర్చలేరు. ఫ్రంట్ సైడ్ అయితే హైడ్రా తీసుకుంటుంది, హైడ్రా వాళ్ళు వచ్చినారు. ఆ మధ్యలో చాలా డీటెయిల్గా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ మళ్ళీ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇట్లా వెళ్ళిపోతే బాగుండేది కానీ ఇట్స్ ఓకే, వెళ్ళిపోదాం ముందుకు. మనం యూటర్న్ తీసుకుందాం ఒక దగ్గర, అంతకంటే ముందు మొత్తం సైడ్కి తీసుకుందాం బండిని. ఎంత వరెస్ట్ అంటే అంత వరెస్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది సర్వనార్ లేక్ సంబంధించింది. ఎంత వీలైతే అంత లెఫ్ట్ వెళ్ళిపోవాలి. మనం లెఫ్ట్ లైన్లోనే నడుపుతాం ఎక్కువ. ఓకే, ఇక్కడనే బ్రిడ్జ్ వస్తుంది. ఎస్, ఇదే ప్లేస్లో ఇది ఆల్రెడీ ఒకటి ఉంది. ఇగో ఇదంతా పైప్ లైన్ వర్క్ జరిగిన స్పేసే. ఇక్కడ చూడొచ్చు వెహికల్ కూడా మనకు కనబడుతుంది. లోపల ఇటాచి తోటి అయితే వర్క్ చేస్తున్నారు, మీకు కనబడుతుందా? వీలైతే అటు దాడదాం, వీలైతే కాదు, వచ్చిందే దీని కొరకు చూపియాలి. అటు దాటాలంటే దూసుకుపోవాలి. ఇదిగోండి ఇదంతా వర్క్ జరుగుతుంది లేక్లో. బ్రిడ్జ్ వస్తుందా అన్న? ఈడ బ్రిడ్జ్ వస్తుందా? ఈడ తెలీదా? ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అడుగుతున్నా. బట్ నేను ఆల్రెడీ ఒక మ్యాప్ చూసిన, ఇక్కడనే వస్తుంది బ్రిడ్జ్.
ఈ వెహికల్ని క్లీన్ చేస్తున్నా అన్నకేమో తెలిసేమో అని ఇన్ఫర్మేషన్ అడిగిన అనమాట. కొంతమంది బ్రదర్స్ సజెషన్స్ ఇచ్చారనమాట. అన్న అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, మీరు ఎక్కడ వర్క్ చేసినా అక్కడ అడగండి అన్న అని. మ్యాక్సిమం తెలియదనే చెప్తారు వాళ్ళు. అట్లా ఎందుకు చెప్తారో మనకు తెలియదు. మళ్ళీ అటు వెళ్ళిపోవాలి. ఈ దాటుడు ఇదే ప్రియదర్శిని పార్క్. ఐ లవ్ లింగోజీ కూడా. అదే అండి పైప్ మాన్యువల్ కట్టాలి, ఇంకా అందుకే ఆడ స్పేస్ వదిలేసారు. ఇది చాలా ఇష్టంతో నేను షూట్ చేస్తున్న కంటెంట్ ఇది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, మీకు బాగా నచ్చితేనే ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇగో ఇదంతా పైప్ లైన్కి సంబంధించిన వర్క్ జరిగిపోయింది. ఇది మన హైదరాబాద్లో ఉన్న సరూనార్ లేక్ దగ్గర లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీకు చూపించే ప్రయత్నం చేసిన. అండ్ ఇంకా మీకు ఏ ఏరియా గురించి తెలుసుకోవాలని ఉన్నది, అండ్ ఏ ఏరియాలో ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళే రూట్ తెలుసుకోవాలని ఉన్నది, వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నా. ఈ పైప్ లైన్ అంతా కూడా ఎక్కడి వరకు వర్క్ జరిగింది అనేది మనకు ఆనవాళ్ళు కనబడుతున్నాయిగా, వాటిని చూసుకొని వెళ్తున్నా నేను కూడా. ఇదంతా కూడా వర్క్ జరిగింది. ఖచ్చితంగా మీరు అడిగిన ప్లేస్కి అయితే వెళ్తే కొంచెం టైం పడుతుంటుంది, అటు ఇటు నా వెసులుబాటును చూసుకొని పోవడానికి. బట్ నేను మ్యాక్సిమం మీరు అడిగింది మాత్రం వర్క్ చేస్తా. ఇదిగోండి అలా సరూనార్ లింగోజిగూడ, ఐ లవ్ లింగోజిగూడ బోర్డు దగ్గర ప్రియదర్శిని పార్క్ దగ్గర నుండి ఇట్లా పైప్ లైన్ వరకు ఇలా ఇక్కడ దాకా సాగిందనమాట. ఇక్కడ ఏదైనా అడ్రస్ ఉంటే దాన్ని చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రిజన్స్ డిపార్ట్మెంట్స్ జైల్ శాఖ ఆధ్వర్యంలో నడిపింపబడుతున్న పెట్రోల్ బంక్. ఓకే, ఈ హెచ్పి పెట్రోల్ బంక్ దాకా వరకు వచ్చింది. ఇంకా ముందుకు వెళ్తుంటుంది ఇది, మనం ముందుకు పోవడానికి లేదు, రోడ్ క్లోజ్. ముందు మన ముందే వర్క్ జరుగుతుంది. అవేదిగోండి ఎగ్జాక్ట్లీ ఇది మన సరూనార్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సరూనార్లో జరుగుతున్న అభివృద్ధి పనులు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం మీ ఛానల్కి వస్తే కంటెంట్ చెక్ చేస్తుండండి. బైక్ రీడింగ్ ఎండింగ్లో కూడా చూద్దాము. 39,115 పక్కన 3. అండ్ గూగుల్ మ్యాప్స్లో ఒక్కసారి మీకు చూపిస్తే ఎక్కడి దాకా వచ్చినా అనేది. ఇప్పుడు ఇది షార్. ఓకే, ఇది మ్యాటర్.